సునంద ఆనందిని కారులో తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక తనైతే వెళ్ళవలసిన రూట్ కాకుండా వేరే రూట్లో నుండి వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య ఇది ఇలా తీసుకువస్తున్నారేంటి, మనం వెళ్ళవలసిన రూట్ ఇది కాదు కదా అని చెప్పి అడుగుతుంది. దాంతో సునంద అయితే లేదు ఆనంది, ఇది షార్ట్ కట్, నీకు తెలియదులే, తొందరగా వెళ్ళిపోతామని చెప్పి అంటుంది. దాంతో ఆనంది అయితే సరే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అలా సునంద మాట్లాడుతూ ఒక వ్యక్తిని అయితే గుద్దేస్తుంది. ఇక ఆ అమ్మాయి అయితే పెళ్లి కూతురులా ఉంటుంది. ఆ అమ్మాయిని అయితే గుద్దేస్తూ అక్కడే అలా కారుని అయితే సడన్ బ్రేక్ వేస్తుంది. ఇక ఆ అమ్మాయి అయితే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి సునంద ఆనంది వీళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక వాళ్ళ ఇద్దరు కూడా షాక్ అయ్యి అలా కారు దిగుతూ ఉంటారు. ఇక అమ్మాయి అయితే ఆ కారు గుద్దగానే స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోతుంది. అది చూసి సునంద ఆనంది వాళ్ళిద్దరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇక ఆనంది కారు దిగి పరిగెత్తుకుంటూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. అలా ఆనంది వెళ్తూ ఉండగా అది చూసి సునంద అయితే ఆగు ఆనంది, వెళ్ళొద్దు అని చెప్పి అంటుంది. దాంతో ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు, వెళ్ళొద్దంటారేంటి, ఆ అమ్మాయికి ఏమైందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సునంద మాత్రం భయపడుతూ ఉంటుంది. ఇంతలో ఆనంది కారు దిగి అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ అమ్మాయి అయితే స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ అమ్మాయిని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ముఖం ఎక్కడో చూసినట్లుగా ఉంది అని చెప్పి జర ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సునంద కూడా కారు దిగి అక్కడికి వస్తుంది. అక్కడ ఉన్న అలేఖ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అలేఖ్యనా అని చెప్పి సునంద షాక్లో అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.